నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చలో నంద్యాల దళిత క్రైస్తవుల ఘర్షణ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం వారి హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వచ్చే మే 9, 2026 ఉదయం 9 గంటలకు నంద్యాలలోని దేవనగర ఎస్పీజీ గ్రౌండ్స్ నందు గల రైడర్ మెమోరియల్ హాల్లో ఈ భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, రాజ్ మహేంద్ర, కార్యక్రమ కన్వీనర్లు యనమల రాజ్ కుమార్, వేల్పుల విజయ్ కుమార్, టీడీపీ నాయకులు జార్జ్ ఇమాన్యుయల్, సౌభాగ్య, సురేష్, వివిధ దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును సమాలోచన చేసి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చలో నంద్యాల పేరుతో దళిత క్రైస్తవులంతా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, పిసి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా టీజీ భరత్ గారు, మందకృష్ణ మాదిగ గారు, దయాకర్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఈ మీటింగ్ కు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మరి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని కలిసి ఈరోజు వారిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి దళిత క్రైస్తవుల సభను నంద్యాల ప్రజలు, ప్రాంత ప్రజలు, జిల్లాలోనే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు. జీవి హర్షకుమార్ గారు, మాజీ ఎంపీ, అందరూ వస్తున్నారు. మన యొక్క వినికిడిని ఆ రోజు బలంగా వినిపించాలా. మరి నాయకులందరూ కలిసి రాష్ట్రపతి దృష్టికి తీసుకొని పోయి దీన్ని మనకు అనుకూలంగా వచ్చే విధంగా పోరాటం చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలో గౌరవనీయ మంత్రివర్యులు ఫరూక్ గారి చేతుల మీద చలో నంద్యాల దళిత క్రైస్తవ గర్జన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు దళితుల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని సమాలోచన చేసిన తర్వాత మార్పు చేయాలనే ప్రతిపాదనతో చలో నంద్యాల కార్యక్రమం మే 9వ తారీఖు ఎస్పీజీ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున నిర్వహించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, నాయకులు అందరితో కలుపుకొని మా యొక్క వినతిని పార్లమెంటు లో కూడా దళిత ఎంపీలతో వాయిస్ వినిపించే విధంగా ప్రతి ఒక్కరిని మా అభ్యర్థన తెలియజేసి సరైన స్పందించి అతి తక్కువ సమయంలో ఏదైతే అన్యాయంగా దళితులు ఇబ్బంది పడుతున్నారో వాటిని సమాలోచన చేసి తీర్పు పట్ల మరొకసారి సుప్రీంకోర్టు ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలనే అభ్యర్థన కొరకు ఈ చలో నంద్యాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం కన్వీనర్ గా రాజా మహేంద్రనాథన్ నేను, మరియు ఆహ్వాన కమిటీగా రాజకుమారు మరియు విజయ్ ఈ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ముఖ్యంగా నంద్యాలలో ఉంటున్న